తునిలో మిస్ అయిన పాప గురించి ఎన్నో ఫేక్ వీడియోస్ నిత్యం సోషల్ మీడియాలో ఈ వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, ఆడియన్స్ అటెన్షన్ కోసం విపరీతంగా ట్రై చేస్తున్నారు యూట్యూబర్స్ అంటే సరే అనుకోవచ్చు, వాళ్ళు ఏదో పాపం వాళ్ళ బ్రతుకు తిరుగు కోసం, లేదంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మరొకళ్ళు అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఫేక్ థంబ్నెయిల్స్ విపరీతంగా పెట్టేసి వీడియోస్ వదిలేస్తుంది. అసలు ఆ పాప ఇన్ఫర్మేషన్ తెలియదు. 8 రోజులైంది తప్పిపోయి. పాప ఎక్కడుందో ఎవ్వడికి తెలియదు. పోలీసులు, డ్రోన్లు, 300 మంది పోలీసులు అక్కడే ఉన్నారంట. సాధారణమైన విషయమా? 40 ఎకరాల పామాయిల్ తోట, చుట్టూ అడవి, కొండలు, పైగా ఒకే ఒక్క ఆధారం వాళ్ళు పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క. ఆ కుక్క కూడా నిన్నేదో దానికి డల్గా ఉందని చెప్పి ఒక ఇంజెక్షన్ ఇచ్చారంట వెటర్నరీ డాక్టర్. అది నైట్ చనిపోయింది. ఈరోజు ఉదయం ఆ కుక్క ఏదో క్లూ ఇస్తుంది అనుకుంటే అది కూడా లేదు. GPS ట్రాకర్ అమర్చారు దానికి. అదేమో అక్కడక్కడ తిరిగి వెనక్కి వచ్చేసి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులను చూస్తే ఎలా ఉంటుంది మనకి? ఆ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు ఏం కాదు, పెద్ద ఏజ్డ్ ఏం కాదు, వాళ్ళే చిన్నపిల్లలు. వాళ్ళకు మరో 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో చిన్న పాపను చూసుకోవాలా, పెద్ద పాపను చూసుకోవాలా? ఆ చిన్న పాపకి స్నానం చేయించే టైంలో ఈ పెద్ద పాప మిస్ అయింది. వాళ్ళ నాన్న వెళుతున్నాడని ఈ పాప వెళ్ళిపోయింది బైక్ వెంట. తర్వాత మళ్ళీ ఆ నాన్న తీసుకొచ్చి దింపాడు, మళ్ళీ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే మరి ఎక్కడుందో ఏమో తెలియదు. మధ్యలో హరి అని అతను చూశాడంట. ఆ పాపను ఏదో ఎత్తుకుందామని ప్రయత్నం చేస్తే వీళ్ళ పెంపుడు కుక్క అతని మీదకి వెళ్ళిందంటే అతను కొంచెం అమాయకుడు, భయపడుతూ ఉంటాడు కాబట్టి వదిలేసి వచ్చాడు. ఆ రోజు వెళ్ళిపోయిన పాప ఈరోజు ఏంటి, సాటర్డే, ఇవాళ 13 డేటు, 6వ తారీఖు మిస్ అయింది పాప. అంటే 8 డేస్ అవుతుంది. 8 డేస్ నుంచి పాప వివరణే లేదు. అసలు ఎక్కడుందో కూడా ఆచూకీ తెలియదు. కొండ మీద ఉందని, పామాయిల్ తోటలో ఉందని, యానిమల్స్ లాక్కి వెళ్ళిపోయాయని, తండ్రికి దొరికిందని, జ్యోతిష్కుడు చెప్పాడని. ఈ మధ్యలో చాలా మంది జ్యోతిష్కులు వచ్చి వాళ్ళ ఇంటికి పిలవకుండా వస్తున్నటువంటి అతిథులు వీళ్ళ ఇంటికి వచ్చేసి మీ పాప దొరికేస్తుంది, అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నెగిటివ్ ఎనర్జీకు. ఎందుకు ఈ మాటలు? జ్యోతిష్కులు నిజంగా మీరు ఆ పాప ఆచూకీ చెప్పేవాళ్ళకి మీరే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టండి, నేను వచ్చి దండేస్తాను, మీకు దండం పెడతాను నేను. అలాంటి ఫేక్ వీడియోస్ని స్ప్రెడ్ చేయొద్దు మీ పాపులారిటీ కోసం, మీ పబ్లిసిటీ కోసం. ఇన్ని రోజులు నేను ఈ వీడియో మీద స్పందించాలని అనుకోలేదు. ఎందుకంటే ఆ పాప మిస్ అయ్యి వాళ్ళే పుట్టిడి దుఃఖంలో ఉంటారు. మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి? శవాల మీద పేలాలు ఏరుకోవటం కాదు. ఆ పాప తప్పిపోతే ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తప్పు కాదు. పాప ఇలా తప్పిపోయింది, అవేర్నెస్ పెంచండి ప్రజల్లో. జాగ్రత్తగా ఉండండి అమ్మ, తల్లులు కాస్త పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, లేదా అడవుల్లో జనసంచారం లేని ప్రాంతాల్లో జీవనం ఉండేవాళ్ళు, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఇలా జాహ్నవి పాప మిస్ అయింది, ఇప్పటి వరకు దొరకలేదని చెప్పండి. వాళ్ళ పెంపుడు కుక్క చనిపోయింది, ఆధారం లేదు, పోలీసులు వెతుకుతున్నారని చెప్పండి. ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఎక్కడైనా ఒక్క బులెటిన్లోనైనా పాప దొరికిందని వీడియో వస్తుందేమని ఎంత వెయిట్ చేస్తున్నాను నేను. కళ్ళు కాయలు కాచేలాగా వెయిట్ చేస్తాను. ఎక్కడ ఏ ఆర్టికల్ దొరికిద్దో పాప దొరికిందని, ఎక్కడ ఏ న్యూస్ చెప్తాడు, ఏ ఇన్స్టా ఫాలోవర్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్, లేదా GPS ట్రాకర్ పెట్టారా కుక్క చనిపోకముందు అదొక ఆశ, లేదంటే ఇంకెవరైనా పాపని ఈ జీడి పిక్కలు ఎరిగిపోయే వాళ్ళు ఎత్తుకుపోయారని ఎవడని చెప్తాడేమో, ఇవాళ కాదు రేపైనా దొరుకుతుంది, పాప ఎక్కడున్నా సేఫ్గా ఉంటుంది, ప్రాణాలతో ఉంటుంది అన్న ఆశ. ఎవరి పిల్లలైతే ఏమైందండి? ఎవరి పిల్లలైనా పిల్లలే కదా. ఆ పాప గురించి వాళ్ళ ఫ్యామిలీ ఎవరో మనకు తెలియదు, ఆ పాప ఎవరో మనకు తెలియదు, కానీ ఆ పాప గురించి మనం సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. మనం కూడా కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పాప కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పాప, ఈ చిన్న పాపతో ఆ పెద్ద పాప ఆడుకునేదంట. ఈ పెద్ద పాప కనిపించట్లేదని చిన్న పాప కూడా మనేది పెట్టు. అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, కనిపించినప్పుడు ఖచ్చితంగా అలానే జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత మనేది పెట్టుకుంటారు, అతనికి ఎవరో శత్రువులు ఉన్నారని ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు, డిపార్ట్మెంట్ బాధలు డిపార్ట్మెంట్ పడుతుంది. వెటర్నరీ వాళ్ళు అక్కడే ఉన్నారు, NDRF, SDRF, ఆంధ్రప్రదేశ్లో సహాయం అందించగలిగే ప్రతి వ్యవస్థ అక్కడే ఉంది. కానీ ఈ ఫేక్ థంబ్నెయిల్ మాత్రం చాలా బాధ కలిగిస్తున్నాయి నాకైతే. కరాటే కళ్యాణి గారు వెళ్ళారు, ఆ చిన్న పాపను ఎత్తుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఆమె చెప్పారు. మానవత్వం ఉన్న ప్రతి హృదయం స్పందించాల్సినటువంటి సమయం ఇది. ఈ వీడియోస్ స్ప్రెడ్ చేయడం విషయం పక్కన పెడితే, అసలు ఈ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు కాస్త అయినా బుద్ధి ఉండాలి. అంటే వాళ్ళే చేశారని నేను అనను, కానీ దీని వెనక వాళ్ళ హస్తం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉంటే నేను అతన్ని అడిగాను, కాకినాడ తుని ప్రాంతంలో ఏంటి సిచ్యువేషన్ అని అడిగితే, ఈ తోటల్లో జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఉంటారంట. అంటే తోట ఈడిపోయిన తర్వాత, లేదంటే జీడిపిక్కలను ఏంటంటే పర్టికులర్గా ఒక పంటలాగా పరిగణించి సీజన్ వచ్చిన తర్వాత ఏరడం అనేది ఉండదు. జీడిపిక్కలు ఏరుకునేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు జీడిపిక్కలు మీ తోటలో ఏరుకుంటామని ఏరుకొని ఆ యజమానికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంటారంట. 200, 300, లేదంటే ఆ తోట మొత్తం ఒక 2000కో 3000కో కొనుక్కొని ఒక 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, ఒక టన్ను అయ్యేటట్టు ఉంటే దాన్ని బట్టి ఎన్ని కేజీలు అవుతాయి అనే దాన్ని బట్టి అంచనా వేసుకొని ఏరుకొని కింద రాలిపోయినటువంటి జీడిపిక్కలన్నీ ఏరుకొని వెళ్ళిపోయి ఆ యజమానికి డబ్బులు ఇస్తూ ఉంటారంట. అట్లా జీడిపిక్కలు ఏరుకొని వెళ్ళిపోయే వ్యక్తులు గతంలో కూడా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయినటువంటి సందర్భాలట. మరి వాళ్ళ వృత్యా, లేదంటే వాళ్ళు కావాలని చేస్తున్నారా ఇది?
ఎత్తుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని కుదిరితే వాళ్ళు పెంచుకుంటారంట, లేదంటే వేరే ఎవరికైనా అమ్మేస్తూ. ఇదేం దారుణం అండి, నాకు అర్థం కాదు. కాకినాడ, తుని, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఇదే జరుగుతుంది. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి చెప్పిన మాట ఇది. ఇలాంటివి ఈ జీడి పిక్కల ఏరుకునే వ్యక్తులు కనుక పిల్లల్ని ఎత్తుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మీలో ఎవరికైనా ఎదురై ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. లేదా ఆ పాప ఫోటోలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఆ పాపను మీరు ఎక్కడైనా చూసున్నా, కొత్త వ్యక్తుల చేతిలో ఎక్కడైనా చూసున్నా కాస్త పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయండి. పైగా 40 ఎకరాల పామాయిల్ తోట, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఆ పాప ఫెన్సింగ్ దాటి వెళ్ళలేదు. పోనీ క్రూర మృగం ఏదైనా ఎత్తుకెళ్ళిందా అంటే పోలీసులు మొత్తం జల్లడేసి గాలిస్తున్నారు. కనీసం ఆ పాప ఆనవాళ్ళైనా దొరకాలి. అలా కాదు, తోటలో నుంచి తోటలోనే పాపను ఎత్తుకెళ్ళారేమో అనే అటువంటి అనుమానాలు కూడా వస్తాయి. మరి తోటలో నుంచి తోటలో పాపను ఎత్తుకెళ్ళిపోతే బయటికి వెళ్ళిన తర్వాత అయినా ఆ పాప ఆచూకీ తెలియాలి. ఎలా తెలుస్తుంది? ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయా? ఈ ఎత్తుకెళ్లే వాళ్ళు ఏమైనా చంకలో పెట్టుకొని అందరికి కనపడేటట్టు ఎత్తుకెళ్తారా? ఏ సంచిలోనే పెట్టుకుని వెళ్ళిపోతారు. వేరే ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఆ పాపని రూపురేఖలు మారుస్తారు. ఏముంది, పౌడర్ పూయటమో, కాటుకు పెట్టడమో, బొట్టు పెట్టడమో, వింతగా తయారు చేయటమో, కొత్త డిఫరెంట్ డ్రెస్సులు వేయటమో, ఇవన్నీ జరుగుతున్నాయి కదా నిత్యం. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎంతోమంది బెగ్గర్స్ చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉంటున్నారు. వాళ్ళ పిల్లలైనా గ్యారంటీగా చెప్పండి. నేను ఒకసారి బస్సులో వెళ్తుంటే కూడా నాకు చాలా అనుమానం వచ్చింది. ఒక ఆమె నలుగురు కలిసి బస్సు ఎక్కారు. నలుగురు కుటుంబ సభ్యుల్లాగా అనిపిస్తున్నారు, కానీ ఆ పిల్లను మాత్రం చిత్రహింసలు పెడుతుంది. 3 years ఉంటాయి ఆ పాపకి. ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పాలా, వాళ్ళ స్టాప్ వచ్చి దిగిపోయారు. ఆ పాపని కన్న తల్లి చిత్రహింసలు పెడుతుంటే మనకు డౌట్ వస్తుంది కదా. అందుకని ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి నిత్యం. సో నేను కోరుకునేది ఏంటంటే, ఈ జాహ్నవి అంటే జ్ఞానేశ్వరి పేరు, వాళ్ళు జాహ్నవి అంటున్నారు. ఈ జాహ్నవి విషయంలో దయచేసి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. రేపొద్దున పాప ఎక్కడైనా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఎవడైనా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో పెట్టినా దానిని ఎవడో ఓపెన్ చేయడు, ఆ వీడియోని స్ప్రెడ్ చేయరు. ఆ వీడియో అట్లనే కనుమరుగైపోద్ది, పోలీస్ డిపార్ట్మెంట్కి చేరదు, ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అవ్వదు. సో ఎవడు ఫేక్ న్యూస్ చేయకండి దయచేసి. ప్రతి వీడియో ఫేక్ అనుకునే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పటి వరకు పాప ఆచూకీ అయితే తెలియలేదండి. ఎవరు కూడా ఏ వీడియో చూసి పాప ఆచూకీ తెలుస్తుందని కంగారు పడి మాత్రం మీరు ప్యానిక్ అవ్వద్దు. నాకు తెలిసి చాలామంది పాప గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఇదే. నిజంగా పాప గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ఒక వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అనేది నా అభిప్రాయం.